కలియుగంలో కూడా మరణం రాని కొంతమంది మహావీరులున్నారని హిందూ పురాణాలు చెబుతాయి. వీరినే చిరంజీవులు అంటారు. ఇవి శాస్త్రీయ ఆధారాలు కాదు, కానీ వేల ఏంగుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక విశ్వాసాలు. ఈ కథల్లో ముఖ్యంగా నలుగురు చిరంజీవుల గురించి ఇప్పటికీ రహస్యాలు, నమ్మకాలు వినిపిస్తూనే ఉంటాయి. అశ్వత్థామ ద్రోణాచార్యుడి కుమారుడు. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత కోపంలో పాండవుల పిల్లలను హత్య చేశాడు. ఈ ఘోరమైన పాపానికి శ్రీకృష్ణుడు అతనికి శాపమిచ్చాడు. ఆ శాపం ప్రకారం అతనికి మరణం ఉండదు, కానీ శాంతి కూడా ఉండదు. అతని నుదుటి గాయం ఎప్పటికీ మానదు. ఒంటరిగా భూమిపై తిరుగుతూ బాధ అనుభవించాల్సి ఉంటుంది. అందుకే అశ్వత్థామ ఇప్పటికీ హిమాలయాల అడవుల్లో ఎవరికీ కనిపించకుండా జీవిస్తున్నాడని నమ్మకం. హనుమంతుడు రాముడికి అంకితమైన పరమభక్తుడు. సీతాదేవి ఆశీర్వాదంతో మరియు దేవతల వరాలతో అతను చిరంజీవిగా మారాడు. పురాణాలు చెప్పేది ఒక్కటే, రామనామం ఉన్న చోట హనుమంతుడు తప్పకుండా ఉంటాడు. అందుకే హనుమంతుడు ఎక్కడున్నాడు అని అడగడం కన్నా భక్తి ఉన్న చోటే అతను ఉన్నాడు అని నమ్ముతారు. అతను అడవుల్లో, పర్వతాల్లో కాదు, మన విశ్వాసాల్లో జీవిస్తున్న చిరంజీవి. పరశురాముడు విష్ణువుని 6వ అవతారం. అన్యాయం చేసిన క్షత్రియులను శిక్షించేందుకు అతను 21 సార్లు భూమిని సంచరించాడు. తన కర్తవ్యం పూర్తయ్యాక యుద్ధ జీవితం వదిలి తపస్సు మార్గాన్ని ఎంచుకున్నాడు. పురాణాల ప్రకారం కలియుగాంతంలో వచ్చే కల్కి అవతారానికి గురువుగా మారేది ఇతడే. అందుకే పరశురాముడు ఇప్పటికీ హిమాలయాలు లేదా మహేంద్ర పర్వత ప్రాంతాల్లో తపస్సులో ఉన్నాడని విశ్వాసం. కృపాచార్యుడు మహాభారత యుద్ధంలో కౌరవులు, పాండవులకు గురువుగా ఉన్నాడు. బ్రహ్మవరంతో అతనికి చిరంజీవిత్వం లభించింది. యుద్ధం ముగిసిన తర్వాత అధికారాలు, రాజకీయం అన్నిటినీ వదిలి మౌనంగా జీవితం గడపాలని నిర్ణయించాడు. అందుకే అతను ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. కొందరు అతను ఇప్పటికీ మన మధ్యే, కానీ గుర్తుపట్టలేని రూపంలో జీవిస్తున్నాడని నమ్ముతారు. ఈ చిరంజీవులు నిజంగా ఈ క్షణంలో కూడా ఉన్నారా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఈ కథలు మనకు మంచి చెడుల మధ్య తేడా, కర్మ ఫలితం, భక్తి శక్తి ఎంత గొప్పదో గుర్తు చేస్తాయి. అందుకే చిరంజీవులు శరీరంగా ఉన్నారా లేరా అన్నదానికంటే మన సంస్కృతిలో ఈ కథలు ఇప్పటికీ జీవించి ఉండటమే అసలైన రహస్యం. మీకు కావాలంటే ఒక్కో చిరంజీవి గురించి డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఆ వీడియోస్ కావాలి అంటే కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.